నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గడిచిన నెల రోజుల వ్యవధిలో సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఆత్మకూరు చెరువు నుంచి అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని, ఆత్మకూరు చెరువు నుండి వ్యవసాయ భూములకు మట్టిని తోలుకుంటున్నామని, అనుమతులు పొంది వ్యవసాయేతర అవసరాలకు మట్టిని తరలిస్తున్నారని ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన అనుమతులను రద్దు చేసినా కూడా ఆత్మకూరు చెరువు నుంచి గత నెల రోజులుగా 1 లక్ష క్యూబిక్ల మీటర్ల మట్టిని తరలిస్తూ ఎటువంటి అనుమతులు పొందకుండా చెరువు పైకట్టు ప్రాంతాల్లో చెట్లను తొలగించి మట్టిని తిప్పల ద్వారా తరలిస్తున్నారని ఆత్మకూరు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ రోజు ఆత్మకూరు ఆర్డీఓ పావనికి ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా, అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోల వాళ్ళ మీద కేసు పెట్టాలా? అల్టిమేట్ గా సఫరెన్స్ ఫార్మర్స్ అయిపోయారు కదా, ముమ్ముకు రావచ్చు. గత నెల రోజుల నుంచి ఆత్మకూరు చెరువులో 10 ట్రిప్పర్లు పెట్టి రాత్రి బౌళ్ళు తోలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రిప్పర్లు పెట్టి మట్టి తోలేది ఎందుకు తోలుతుండ్రు, ఎక్కడ తోలుతుండ్రు అనేటువంటి పరిశీలన చేసినప్పుడు ఎస్ఆర్జే కళాశాల ప్రిన్సిపాల్ ఒక లెటర్ పెట్టాడు. వ్యవసాయ భూమిలో నేను తోలుకోవాలా, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పారు. అనుమతులు ఇచ్చారో లేదో తెలియదు. ఏందిరా ఇది, వ్యవసాయ భూమి ఆడుంది, ఇక్కడ ఉండేది ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల స్థలము ఏందని లోతుగా పరిశీలిస్తే దీంట్లో వీళ్ళకి అనుమతులు ఇచ్చి రద్దు చేశారు. ఎందుకు చేశారంటే అది వ్యవసాయ భూమి కాదు. ఒక చెరువు మట్టి తోలాలంటే కొన్ని కండిషన్స్తో జీవోలు విడుదల చేశారు. ఆ జీవోల ప్రకారంగా 1 క్యూబిక్ మీటర్కి 200 రూపాయలు చెల్లించి కమర్షియల్కి తోలుకోవాలి. సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్కడ డంప్ చేసిందనేది మా అభిప్రాయం. ఇంకా ఎక్కువై ఉండొచ్చు, తక్కువై ఉండొచ్చు. అలా అయితే సుమారు 4 కోట్ల రూపాయలు ఆత్మకూరు రైతుల ప్రయోజనాలను ఉద్దేశించి ఇరిగేషన్ శాఖకు చెందుతాయి. 1 రూపాయి వసూలు చేయలా, 1 రూపాయి కట్టలా. సుమారు 50 నుంచి 100 ఎకరాలలో ఆ చెట్లు పూర్తిగా ఎత్తారు. ఈ విషయాన్ని డిఎఫ్ఓ కూడా పెట్టా నేను. డిఎఫ్ఓ ఐ కెన్ పర్స్యూ అన్నాడు. ఒకసారి కూడా వచ్చిన పాపాన్ని పోలా. ఈరోజు మీరు చూశారు ఆర్డీఓ గారికి విన్నవించినప్పుడు. అసలు ఇదేమన్నా మనం పల్లెటూరులో లేవు. నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ మట్టి తోలుతున్నారు. అనేక వివాదాలు ఉన్నాయి ఆ స్థలంలో, అవి పరిష్కారం కాలేదు. ఇక్కడ తోలుతా ఉంటే ఏమాత్రం అధికారులు చలనం ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదు. మేము అయినా కూడా ఉదాసీనంగా ఉన్నాం. తీరా చూస్తే రైతులు పూర్తిగా ఆత్మకూరులో వ్యవసాయం చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల రైతు సంఘంగా ఈ విషయాలన్నింటినీ గౌరవ ఆర్డీఓ గారికి విన్నవించాము. వారు సహృదయంతో పరిశీలించి ఖచ్చితంగా వారం లోపే ఈ రకమైనటువంటి నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఒక నివేదికను కూడా మాకు అందిస్తామని చెప్పారు. ఆమెకి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు.